దేశ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆనాడు ఇందిరాగాంధీ ప్రపంచ దేశాలను శాసిస్తే ఈనాడు ప్రపంచ దేశాలు ప్రధానమంత్రి మోదీని శాసిస్తున్నాయన్నారు. తెలంగాణలో 14 ఎంపీలను, ఆంధ్రప్రదేశ్లో 20 ఎంపీలను గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తెలంగాణ అభివృద్ధి కావడంతో పాటు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజ్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం, పోలవరం పూర్తవుతుందంటూ స్పష్టం చేశారు. ప్రజాపాలన, ప్రజల ఆర్థికాభివృద్ధి, వ్యవసాయపరంగా అభివృద్ధి చెందడము, లేదా దాంతోపాటు ఉద్యోగ అవకాశాల కల్పన, దాంతోపాటు ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, పట్టణాభివృద్ధి, గ్రామాభివృద్ధి, ఇవన్నీ కూడా సంపూర్ణంగా జరగాలంటే ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కావాల్సిన అవసరం ఉన్నది. దేశ ప్రజలు ఆలోచన చేయాలి, మనమందరం కూడా ఆలోచన చేసుకోవాలి, చేయాలి. అది కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఏ రకంగా కావాలంటే ఒక 300 పార్లమెంటు మెంబర్లను గెలిపించి, దేశ ప్రజలు 300 ఎంపీలను గెలిపించి ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రిగా చేయాల్సిన బాధ్యత ఈ దేశం యొక్క ప్రజలు ఆలోచన చేయాలి. ఆ రకమైన పరిస్థితులు మనం కల్పించాలి. తెలంగాణలో కూడా ఒక 12-13 పార్లమెంట్ సీట్లు, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయడా? 25. ఆంధ్రప్రదేశ్లో 25. అంటే అటు ఇటు అక్కడ 15 నుంచి 20 పార్లమెంట్ సీట్లు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎందుకు అంటున్నా అంటే ఒక మాట సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ